ప్రణాళిక ప్రకారం ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. వేమ్లవాడ, కుండగట్టు, ఇల్లందుకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. వేమ్లవాడలో ఓ కమ్యూనిటీ కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బండి సంజయ్. పార్టీలకు సంబంధం లేని వ్యక్తినే కుల సంఘాల బాధ్యులుగా నియమించాలని తెలిపారు. రాజకీయ జోక్యం పెరిగితే కుల సంఘాలు చీలే ప్రమాదం ఉందన్నారు బండి సంజయ్. గతంలో కూడా చాలా ప్రయత్నం చేస్తాం. వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద కానీ ఇతర అభివృద్ధి చేయాలని చెప్పండి. ఈసారి ఎట్టి బస్సులో ఆది శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో, ఇక్కడ అధికారుల సహకారంతో, ఇతర పార్టీ నాయకుల యొక్క సహకారంతో అందరం కలిసి కేంద్రం యొక్క అనేక సంక్షేమ పథకాలు, అనేక స్కీమ్స్ ఉన్నాయి. దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి, టూరిజంకి సంబంధించి కూడా అనేక స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి మొన్ననే కేంద్ర మంత్రి గజరాజ్ షెకావత్ గారు కలిసి నేను వారు కూడా విషయాన్ని వివరించడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి దక్షిణ కాశీగా పేరున్నటువంటి ఆ స్వామివారిని దర్శించుకున్నారు. వారు వచ్చిందంటే ఆ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను కూడా అక్కడ మాట నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాకు సహకరించాలని చెప్తే వారు కూడా అన్ని విధాలు సహకరిస్తా. అవసరం వస్తే నేనే వచ్చి వేములవాడ దేవస్థానం చూసి ఏ విధంగా చేద్దాం ప్లాన్ చేస్తా అని చెప్పి వారు కూడా కేంద్ర మంత్రి గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి బస్సులో ఈసారి రాజరాజేంద్ర స్వామి దేవాలయాన్ని, కొండగట్టు దేవస్థానాన్ని, ఇల్లంతకుంట రామాలయాన్ని ఎట్టి బస్సుల విస్మరించలేదు. తప్పకుండా అందరం కలిసి, ఇది భారతీయ జనతా పార్టీ కేవలం కేంద్ర ప్రభుత్వమో కేవలం బండి సంజయ్ అని చెప్పి పేరు కోసం కాదు, అందరం